మొన్న సావిత్రిబాయి పూలే అదేవిధంగా జ్యోతిరావు పూలే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. మీరు ఇన్ని చేసినాం అని చెప్తున్నారు. మీరు అన్నటువంటి ఫోర్త్ సిటీకి ఇంతవరకు దానికి సంబంధించినటువంటి రూపురేఖలు పూర్తి స్థాయిలో లేవు. మీరు అన్నట్టు స్కిల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో లేదు. అండ్ ఎడ్యుకేషన్ వ్యవస్థ సరిగ్గా లేదు. ఇప్పటికి రియంబర్స్మెంట్ లేదంటూ ఇప్పటికే బీజేపీ చాలా ఫీజులకు సంబంధించి బీజేపీ ఈ రోజు ఉదయం నుంచి కూడా ధర్నా చేస్తున్నారు. సో ఎక్కడ యూనివర్సిటీలకు 1000 కోట్లు ఇస్తామని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి జీవోలకు ఇంతవరకు అతిగతి లేదు. సో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ మార్క్స్ అట్లనే ఉన్నాయి. తో పాటు దావోస్ పెట్టుబడులు అని చెప్పేసి మీరు అన్నారు. పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి, ఎన్ని గ్రౌండ్ అయినాయి, దీనికి సంబంధించినటువంటి ఇప్పటికీ ఒక్క లెక్క కూడా పూర్తి స్థాయిలో లేదు. మరో మీరు అన్నారు అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధం అని చెప్పేసి. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అసెంబ్లీ వేదికగా సిద్ధం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటే దాన్ని మీరు అసెంబ్లీలో అనుమతించకపోను, ప్రతిపక్షాలకు కనీసం వాయిస్ ఇచ్చేటువంటి తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఆడ లేదు అసెంబ్లీలో. సో వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ భవన్లో వాళ్ళు పీపీటీ ప్రజెంటేషన్లు ఇస్తే దాన్ని కనీసం ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇక్కడ చాలా స్పష్టంగా కృష్ణా జలాల మీద చర్చ చేద్దామని చెప్పి కేసీఆర్ గారు అడిగితే ప్రభుత్వం చర్చకు తావిస్తే కేసీఆర్ గారు ఏమన్నారు, మా పిల్లలు చూసుకుంటారని కేసీఆర్ గారు వెళ్ళిపోయారు. తర్వాత చర్చ ప్రారంభించిన తర్వాత హరీష్ రావు గారు కేటీఆర్ గారు బైకాట్ చేసి వెళ్ళిపోయారుగా. 299 టీఎంసీలకు ఒప్పుకుంది ఎవరో, అపెక్స్ కమిటీలో తెలంగాణకు మరణ శాసనం రాసింది ఎవరో, పోతిరెడ్డిపాటు పొక్క ఎవరాయంలో పెరిగింది, రాయలసీమకు నీళ్ళు ఎవరు తరలించకపోయారు, పట్టిసీమ కట్టినప్పుడు అసెంబ్లీ ఎవరు ప్రశంసించారు, అన్నిటి మీద చర్చ చేద్దామని చెప్పిన మేము పారిపోలే. కృష్ణా జలాలైనా ఢిల్లీలో ఒక ప్రైవేట్ మీటింగ్ జరిగింది. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య, ఢిల్లీ స్థాయి అధికారుల మధ్య ఒక ప్రైవేట్ మీటింగ్ జరిగితే అసలు బనకచెర్లకు సంబంధించినటువంటి చర్చ రాలని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడితే, బనకచెర్ల మీద చర్చ జరిగిందని చెప్పేసి ఏపీ మంత్రి మాట్లాడితే దీనికి సంబంధించి ఇంతవరకు క్లారిటీ లేదు. మీరే ఏపీకి దారాదత్తం చేస్తున్నారు కృష్ణానది జలాలకు సంబంధించినటువంటి నీళ్ళు అన్నది వాస్తవం కదా. మేము పోతిరెడ్డిపాడు పొక్క ఎవరాయనలో పెరిగిందో, పాలమూరు రంగారెడ్డి కట్టాల్సిన చోట ఎందుకు కట్టకుండా దాని అంచనాలు 90,000 కోట్లు అయింది. మీరు ఆయనలో 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కలవూర్తి ఎత్తిపోతుల పథకానికి సంబంధించి జస్ట్ మోటార్ మాత్రం ఆన్ చేశారు. కాళేశ్వరానికి 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మీ ఆయనలో మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులు 180,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. తుమ్మిరేటి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్ట్ని అదేగా మేడిగడ్డ అన్నారు సుందిల పేరు షిఫ్ట్ చేస్తే అంచనాలు పేరుని 38,000 కోట్లలో అప్పటికే 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది. అది సర్వనాశనం అయిపోయింది. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి జూరాల దగ్గర ప్రారంభించాల్సిన పథకాన్ని, అదేవిధంగా ఆ స్కీమ్ని పాలమూరు రంగారెడ్డి పథకం పేరు మీద అంచనాలు మార్చి ప్లేసులు మారడంతో తెలంగాణకు మరణశాసనం రాసింది మీరు. మేము వచ్చిన ఎస్ఎల్జీబీసీ కావచ్చు, డిండి కావచ్చు, నకలగండి కావచ్చు, నారాయణఖేడ్ కొడంగల్ ప్రాజెక్టు సంబంధించి కావచ్చు, హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం phase 2 phase 3 తీసుకొచ్చే ప్రయత్నం కావచ్చు. అప్పటికే హైదరాబాద్ ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ CWPRS ఏం చెప్తోందంటే ఈ బ్యారేజ్లు ప్రాజెక్టులకు సంబంధించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, వీటికి సంబంధించి వెంటనే పంపులు ఆన్ చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి సెంట్రల్ బోర్డు చెప్తోంది. బట్ ఇంతకాలం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక నెగిటివ్ దుష్ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ చేస్తున్నటువంటి క్లెయిమ్. ఎక్కడికైతే అదే సంస్థ చెప్పింది. ప్రాజెక్టు 2019లో ప్రారంభమైతే ప్రారంభమైన వారం రోజులకే బుడగలు ప్రారంభమైనాయి. బుడగలు ప్రారంభమైంది చెప్పేసి అదే సంస్థ చెప్పింది, మేము చెప్పింది కాదు. అదే సంస్థ చెప్పింది. కట్టాల్సిన చోట కట్టలేదు. దాంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చెప్పారు, నాణ్యత ప్రమాణాలు పాటించలేదు, తర్వాత డిజైన్ లోపం ఉన్నది, అదే కాకుండా రకరకాల ప్రాబ్లమ్స్ ఏమున్నాయి చాలా స్పష్టంగా మేము అధికారం రాకముందే NDSA రిపోర్ట్ ఇచ్చింది. మహాదేవ్ పోలీస్ స్టేషన్లో కేసు అయింది. తర్వాత ప్రజాధనం వృధా అయింది. కాళేశ్వరం NDSA రిపోర్టు మేడిగడ్డ పిల్లర్లు ఇమ్మీడియట్ రిపేర్ చేయాలని చెప్పేసి కూడా మెన్షన్ చేసింది. సో దీనికి సంబంధించి మీకు ఎందుకు సంవత్సరం బట్టి దానికి 40,000 కోట్లు ఆల్రెడీ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ మేము వచ్చిన తర్వాత 10,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కట్టినాం. 30,000 కోట్ల రూపాయలు సంబంధించిన అప్పులు వడ్డీ ఇన్స్టాల్మెంట్ చెల్లించినాం. 11% నుంచి 7.5% తక్కువ చేసుకున్నాం. అదే కాక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అక్కడ నీళ్లు నిల్వ చేస్తే ఖమ్మంలో 44 గ్రామాలు కొట్టకపోతాయని చెప్పి NDSA రిపోర్టు, విజిలెన్స్ కమిషన్, జోష్ కమిషన్ రిపోర్టు మీద వాళ్ళ హైకోర్టు బోర్డు, హైకోర్టులో స్టే ఇచ్చుడు, CBIకి రాసినాం. నిండు సభ 65 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మొత్తం తీర్మానం చేసి పంపించారు. ఏమని, అంతరాష్ట్ర వ్యవహారాలు ముడిపడి ఉన్నది. అదే కాకుండా వ్యాప్కోన్ లాంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి కాబట్టి, దీన్ని CBI లాంటి సంస్థ దేశం లేదు కాబట్టి CBIకి ఇస్తే 45 గంటల కేసు బుక్ చేస్తాన్న భారతీయ జనతా పార్టీ అతిగతి లేదు. ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని ప్రతిపక్షాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే మైకులు పట్టుకొని ప్రజాక్షేత్రంలో చెప్తున్నారు. లక్షల కోట్లు సంపాదిస్తూ లక్షల కోట్లు అవినీతి చేస్తూనే ఉన్నారు. పేదోడికి 5 లక్షలు ఇచ్చే కాడ వాళ్ళ బడ్జెట్ పెంచుతున్నారు, వాళ్ళకి దక్కుతలేదని చెప్పి. సో లక్షల కోట్లు ఎవరు సంపాదిస్తున్నారు, ఎవరు ఎదుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో? వాళ్ళ ఎమ్మెల్యేలు అనేది ఏంటంటే మా పనులు కావట్లేవు, మంత్రులున్న నియోజకవర్గాల పనులు అవుతుందని చెప్పి మాట్లాడారు. అవినీతి గురించి మాట్లాడలే. మా పనులు లక్షల కోట్లు ఉంటే ఉన్నాయా అది సంపాదించుకోవడానికి? వాళ్ళు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఫామ్ హౌస్ లేని వాళ్ళకి ఫామ్ హౌస్లు వచ్చినాయి.
ఆ ఫాములలో డ్రగ్ పార్టీలు నడుస్తా ఏ ఉన్నాయి. సంపాదన సంపాదించుకోలేకపోతే ఎందుకు అవినీతి జరుగుతోందని చెప్పేసి హైడ్రా తరహాలో సీఎంఓ నుంచి ఇంకో కొత్త సంస్థను తీసుకొస్తున్నారు. హైడ్రా అనేది గుర్తుపెట్టుకోవాలి. హైడ్రా వచ్చిన తర్వాత మనం హైడ్రా అనట్లేదు, హైడ్రా తరహాలో అవినీతి ఎక్కడ జరుగుతుందో వాటిని కట్టడి చేయడానికి మంత్రులకు సంబంధం లేకుండా, ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా ఒక కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని సీఎంఓ నుంచి వచ్చింది. లేలే ఏది చేసినా ప్రజలకు మెరుగైనటువంటి పరిపాలన అందించే లక్ష్యంతో ముందుకు పోతాం. హైడ్రా లాంటి సంస్థ ఉండాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కోరుతా ఉన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత 1,50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వ భూములు కాపాడి 20 చెరువులలో 6 చెరువులు ఆల్రెడీ ప్రారంభమైన, ఇంకా 14 చెరువు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో 40 చెరువులు మాయమైపోయినాయి, 171 చెరువులు పాక్షికంగా మాయమైపోయినాయి, 703 చెరువులు రిపేర్ చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది హెచ్ఎండిఏ పరిధిలో. ఒక్క నిమిషం, గౌతమ్ ప్రసాద్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్.